Today lesson is accounting treatment for bills of exchange. Bill drawn by the creditor and debtor. Debtor accepted the bill and signed, returned to the creditor. Who draws the bill? That person is known as a drawer. Who accepted the bill? The person is known as a drawee. బిల్లు రాసే వ్యక్తిని ఏమంటారు? డ్రాయర్ అంటారు. బిల్లు యాక్సెప్ట్ చేసే వ్యక్తిని ఏమంటారు? యాక్సెప్టర్ ఆర్ డ్రాయీ అంటారు. బిల్లు యాక్సెప్ట్ చేసి సంతకం చేసి ఎవరికి పంపిస్తాడు? డ్రాయీ డ్రాయర్కి పంపిస్తాడు. Bill, in the point of view, drawer point of view, bill is a bills receivable. In the drawee point of view, bill is a bills payable. డ్రాయర్ దృష్ట్యా మనం చూసినట్టయితే బిల్లుని ఏమంటాం? బిల్స్ రిసీవబుల్ అంటాం. రావాలి కాబట్టి బిల్స్ రిసీవబుల్, వసూలు బిల్లులు అంటాం తెలుగులో. డ్రాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? బిల్స్ పేబుల్ అవుతుంది, అంటే చెల్లింపు బిల్లులు అంటారు. అంటే బిల్లు యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎవరికి పంపిస్తాడు? డ్రాయీ డ్రాయర్కే పంపిస్తాడు. డ్రాయర్ దగ్గరే ఉంటుంది బిల్లు. అంటే డ్రాయరు ఆ బిల్స్ రిసీవబుల్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ మెథడ్స్ ఆఫ్ డీలింగ్ విత్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బై డ్రాయర్. బిల్ ఎవరికి వస్తుంది? బిల్స్ రిసీవబుల్ డ్రాయర్కి వస్తుంది. డ్రాయీ సంతకం చేసి యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎవరికి పంపిస్తారు? డ్రాయర్కి పంపిస్తాడు. డ్రాయర్ దాన్ని 4 విధాలుగా ఉపయోగించుకుంటాడు అన్నమాట. 4 కేసులు ఉంటాయి. ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు, ఫోర్త్ కేసు. ఫస్ట్ కేసు ఏంటంటే హీ మే రిటైన్డ్ ఆర్ కీప్ ద బిల్ టిల్ ద డ్యూ డేట్. టైం బిల్లో ఏముంటుంది? టైం మెన్షన్డ్ ఇన్ ద బిల్. 3 months, 4 months, 2 months అని మెన్షన్ చేస్తారు బిల్లులో టైం. ఆ టైం అయిపోయిన తర్వాత అమౌంట్ పెయిడ్ బై డ్రాయీ టు ద డ్రాయర్ ఆర్ థర్డ్ పార్టీ, బ్యాంక్ ఆర్ ఎన్ఆర్సి. గడువు తీరిన తర్వాత మెచ్యూరిటీ డేట్ను డ్రాయీ ఎవరికి పే చేస్తాడు? డ్రాయర్కి పే చేస్తాడు. ఫస్ట్ కేసు ఏంటి? He may retain or keep the bill till the due date. The bill is keep in the drawer, retain in the drawer. On the due date, the bill is honored or dishonored. బిల్ ఏం చేస్తాడు? వాడి దగ్గరే ఉంచుకుంటాడు, డ్రాయర్ దగ్గరే ఉంచుకొని ఎప్పటి వరకు? గడువు తేదీ వరకు, అంటే మెచ్యూరిటీ డేట్ వరకు. డ్యూ డేట్ ఆర్ మెచ్యూరిటీ డేట్ 3 days యాడ్ చేసి, డ్యూ డేట్కి 3 days యాడ్ చేసిన తర్వాత డేస్ ఆఫ్ గ్రేస్ వచ్చేదాన్ని ఏమంటారు? మెచ్యూరిటీ డేట్ అంటారు. ఆ మెచ్యూరిటీ డేట్ వరకు ఎవరి దగ్గర ఉంచుకుంటాడు? ఆ బిల్లుని డ్రాయర్ దగ్గరే ఉంచుకొని మెచ్యూరిటీ డేట్ దట్ అమౌంట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డ్రాయీ బై ద డ్రాయర్. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. హీ మే రిటైన్ ఆర్ కీప్ ద బిల్ టిల్ ద డ్యూ డేట్. గడువు తేదీ వరకు తన దగ్గరే ఉంచుకొని వసూలు చేసుకోవచ్చు, లేదా వసూలు చేయకపోవచ్చు. వసూలు చేసుకుంటే, కలెక్ట్ చేస్తే, రియలైజ్ అయితే ఆనర్డ్ అంటారు. రియలైజ్ అవ్వకపోతే డిజానర్డ్ అంటారు. ఆనర్డ్ అంటే అమౌంట్ పే చేశాడు డ్రాయీ, దట్ అమౌంట్ ఈస్ పెయిడ్ టు ద డ్రాయర్, దట్ ఈస్ నోన్ యాజ్ ఆనర్డ్. డ్రాయీ దట్ అమౌంట్ ఈస్ నాట్ పెయిడ్ టు డ్రాయర్ ఆర్ థర్డ్ పార్టీ, దట్ ఈస్ నోన్ యాజ్ డిజానర్డ్ అంట. ఆనర్డ్, డిజానర్డ్. ఆనర్డ్ అంటే అమౌంట్ పే చేసినట్టు, డిజానర్డ్ అంటే అమౌంట్ పే చేయనట్టు. అంటే 2 కేసెస్లో జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ అండ్ డ్రాయీ. ఫస్ట్ కేస్ హీ మే రిటైన్ ఆర్ కీప్ ద బిల్ టిల్ ద డ్యూ డేట్. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్. దట్ బిల్ ఈజ్ యూజ్డ్ బై ద డ్రాయర్ ఇన్ ద సెకండ్ కేస్. ఇన్ ద సెకండ్ వే he may discounted bill with his bank. సెకండ్ కేసు ఏంటి? he may discounted bill with his bank. అంటే బ్యాంకుతో బిఫోర్ ద డ్యూ డేట్
Drawer, that bill is discounted with his bank and amount is received from the bank. The bank some amount is deducted from the bill, that is known as discount. Remaining amount paid to the drawer. After the due date, the full amount, bill amount paid by drawee to bank. Holder ever ikkada, holder, who is the holder? That bill is transfer from drawer to bank. Bank is the holder. Bank, that bill is submitted to the drawee on the maturity date. Drawee, that amount is paid to bank, not paid to drawer. That bill is already discounted with the bank. The bill is sent to the bank. Banker is the holder. That amount is collected by bank from the drawee. That is the second case. He made discounted bill with his bank. That is the second case. Third case. He may endorse. What is the meaning of endorse? Transfer the bill to his creditor. Drawer, that bills receivable used in third way, third case. That bill is endorsed or transferred to his creditor. ఇతనికి అప్పించినోడు ఉంటాడు, డ్రాయర్కి అప్పించినోడు, దాన్ని అంటారు క్రెడిటార్ అంటారు. వాడికి మనీ పే చేయకుండా ఈ బిల్లునే ఏమవుతాడు, మనీ కింద ట్రాన్స్ఫర్ చేస్తాడు. బిల్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బై ద డ్రాయర్ టు హిస్ క్రెడిటార్. డ్రాయర్ ఈజ్ ద ఎండార్సర్, creditor is the endorsee. The transfer is, the bill is transferred, is known as endorsement. డ్రాయర్ ఏమవుతాడు, ఎండార్సర్ అవుతాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి ఎండార్సర్ అవుతాడు. క్రెడిటర్ ఏమవుతాడు, ఎండార్సీ, బిల్లు రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎండార్సీ. ఈ ట్రీట్మెంట్ని ఏమంటారు, ఈ ట్రాన్స్ఫర్ చేయటాన్ని బిల్లుని, డ్రాయర్ బిల్స్ రిసీవబుల్ ట్రాన్స్ఫర్ టు హిస్ క్రెడిటర్ is known as endorsement. Transfer the bill from the drawer to his creditor. It is the third case. ఎండార్ చేయటం అంటే బదిలీ చేయటము. అంటే డ్రాయరు తన బిల్లును తన రుణదాత క్రెడిటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఎండార్ చేస్తాడు. ఇది థర్డ్ కేస్. అండ్ ఫోర్త్ కేస్, హీ మే సెండ్ ద బిల్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. అంటే బిల్స్ రిసీవబుల్ ఈజ్ యూజ్డ్ బై ద drawer in four ways. If the bill is retained till the due date, గడువు తేదీ వరకు తన దగ్గరే ఉంచుకొని వసూలు చేసుకోవచ్చు. సెకండ్ కేసు ఏంటి, బిల్లుని ఏం చేసుకోవచ్చు, బ్యాంక్తో డిస్కౌంట్ చేసుకో. హీ మే డిస్కౌంటెడ్ విత్ హిస్ బ్యాంక్తో బిఫోర్ ద డ్యూ డేట్. అది సెకండ్ కేస్. అంటే టూ వేస్లో బిల్స్ రిసీవబుల్ యూజ్ చేస్తుంది. థర్డ్ వే, ఇఫ్ ద బిల్ ఈజ్ ఎండార్స్ ట్రాన్స్ఫర్ టు హిస్ క్రెడిటర్, that is the third case. Fourth case, he may be send the bill for collection to bank. బ్యాంక్ కలెక్షన్ కోసం పంపించుకోవచ్చు. ఎన్నో బిల్లులు ఉంటాయి కాబట్టి డ్రాయర్ ఏం చేస్తాడు, డ్రాయర్ బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద వేరియస్ డెటార్స్, సోల్డ్ గూడ్స్ టు ద వేరియస్ కస్టమర్స్. ఆల్ కస్టమర్స్ ఆర్ డెటార్స్. బిల్స్ రిసీవ్డ్, సో మెనీ బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద వేరియస్ కస్టమర్స్. Number of bills are kept into the drawer. The due date are very difficult to find out the drawer. He is busy to his business. He send it to the bank for collection. Bank, that due dates, on the due date, that bill is collected from the debtors and credited to his account, credited in drawer's account. ఈ బిల్లులన్నీ కూడా వసూలు చేసేసి బ్యాంక్ కోడ్ ఏం చేస్తాడు, ఈ డ్రాయర్ యొక్క అకౌంట్లో ఆ అమౌంట్ని ఏం చేస్తాడు, క్రెడిట్ చేస్తాడు అన్నమాట. ఇది 4 కేసెస్. బిల్ డ్రాన్ బై ద డ్రాయర్ అండ్ సెండ్ టు ద డ్రాయీ యాక్సెప్టెడ్ అండ్ సైన్డ్, రిటర్న్డ్ టు ద డ్రాయర్. The bills used in 4 ways. First one is he may retain the bill till the due date. If the bill is discounted with his bank, if the bill is endorsed to his creditor, if the bill is sent to bank for collection. There are 4 ways. Journal entries in the books of drawer and drawee in first case. He may retain or keep the bill till the due date. Honor or dishonor.
2 ఎంట్రీస్ ఒక దాంట్లో రాసి ఆనర్ ఎంట్రీ రాయొచ్చు లేదా ఆర్ డిజానర్. ఆనర్ అవ్వచ్చు లేదా డిజానర్ అవ్వచ్చు. రెండు విధాలు. పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. అంతే కదా, 2 వేసే కదా ఉండేది. ఫస్ట్ కేసు ఏంటి? ద బిల్ ఈజ్ రిటైన్డ్ టిల్ ద డ్యూ డేట్ అండ్ రిలీజ్డ్ ఆన్ మెచ్యూరిటీ. ఫస్ట్ కేస్, he may retain or keep the bill till the due date. Journal entries in the books of drawer, journal entries in the books of drawee. First entry, journal entries in the books of drawer. First entry, sale entry. Debtors account, debtor to sales account. Goods sold to customers by the creditor. In the creditor books, journal entry in the creditor books or drawer books. Debtors account, debtor to sales account. Being the credit sales. Being the credit sales. Date, sale date. Given in the problem, sale date. In the drawer books. In the creditor point of view, that is known as sales. In the debtor point of view, that is known as purchases. Purchase account debtor to creditors account. Purchase account debtor to creditors account. That is the first entry in the books of drawer. Sale entry in the books of drawer. Purchase entry in the books of drawer. Same date. Purchase, sale date, purchase date. Second entry, bill drawn by the drawer and sent to the drawer. Drawer accepted and signed and returned to the drawer. In the drawer point of view, that is known as bills receivable. Drawer point of view, that is known as bills payable. Bills receivable is the personal account, bills payable is the personal account. Drawer, personal account. Personal account debit the receiver, credit the giver. Bills receivable account debtor to drawer account. Drawer account debtor to bills payable account. It is not important. Journal entries in the books of drawer is not given in the final exams. Only journal entries is given in the drawer books. First, sale entry, purchase entry, bills receivable entry, bills payable entry. Date is bill date. Bills receivable and bills payable entries to write on bill date. Sale and purchase, sale date and purchases both are same. Bill date both are same. And maturity date. And next one, the bill is retained till the due date by the drawer. ఆ బిల్లుని ఎవరి దగ్గర ఉంచుకుంటున్నాడు? డ్రాయర్ దగ్గరే ఉంచేసుకుంటున్నాడు. ఉంచేసి డ్యూ డేట్ ఆర్ మెచ్యూరిటీ డేట్. మెచ్యూరిటీ డేట్న కలెక్ట్ అయితే ఆనర్డ్ అంటారు. అమౌంట్ పే చేయకపోతే డిజానర్డ్ అంటారు. ఆనర్డ్ ఆర్ డిజానర్డ్. ఆనర్డ్ మీన్స్ amount is paid by the drawee to the drawer. Dishonored, on the maturity date, amount is not paid by the drawee to the drawer. First, maturity date, honored or dishonored. ఏదో ఒకటే ఉంటుంది. ఆనర్డ్ అవ్వచ్చు లేదా పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. ఆనర్డ్ కానీ డిజానర్డ్ కానీ ఒక ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ ఆనర్డ్ అయితే క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్యాష్ అకౌంట్, క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ ద drawee and the bills receivable is sent to the drawee. Cash account debtor to bills receivable account. In the drawee books, reverse and bills payable account debtor to cash account. Bills payable account debtor to cash account. If not paid the amount on maturity date, that is known as dishonored. Dishonored. What is the entry for dishonored? Drawee in the place of cash. Drawee in the place of cash. Drawee account debtor to bills receivable account. Bill cancelled anamata. Bill cancelled. Dishonored entry, bill cancelled ante reverse entry. A reverse entry, bills payable account debtor to drawer account. Ante bill cancelled. Next, the drawer relationship is creditor and debtors relationship. And dishonored, and then creditor and debtor relationship. Honored,
or dishonored. Only one entry is passed, honored entry or dishonored entry. It is the first case. He may retain or keep the bill till the due date. Journal entries in the books of drawer. Sale entry, bills receivable entry, honored or dishonored. In the books of drawer, purchase entry, bills payable entry, honored or dishonored. Honored or dishonored. It is the first case. And second case. Second case. He may discounted the bill with his bank. It is the second way. The bill is used by the drawer. The bill is discounted with bank before the due date. Amount is received from the bank before the due date. Journal entry, sale entry, purchase entry, bills receivable and bills payable. Common in all cases. First case, second case, third case and fourth case. Sale entry, same entry, debtors account debtor to sales account. Purchase entry, same entry, purchase account debtor to creditors account, being the credit sales, being the credit purchase. Bills receivable, same entry in the first case. Bills receivable account debtor to drawee account, drawer account debtor to bills payable accounts. Same entries in all cases. Journal entries in the books of drawee, same entries repeated in first case, second case, third case and fourth case. Same entries. First sale entry, purchase entry, bills receivable entry, bills payable entry. Third entry on. Third entry. Discount entry. Third entry, discount. Bank account debtor, discount account debtor, discount account debtor to bills receivable account, to bills receivable account, being the bill discounted, being the bill discounted. No journal entries in the books of drawee. That bill is discounted by drawer to his bank. Bank account to debtor, the amount paid by the bank after deducting the discount. Bank account debtor, discount account debtor. Discount is the loss to the drawer, is debited to the drawer account, discount account. To bills receivable account. Bills receivable sent it to the bank. Bills receivable ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాంక్ వెళ్ళిపోతుంది. మనకి ఏమొస్తుంది? క్యాష్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా క్యాష్ వచ్చేసింది, కొంచెం తగ్గించి వచ్చింది. ఆ తగ్గింపుని ఏమన్నా మనం డిస్కౌంట్ అన్నా, మనకి లాస్ అవుతుంది, బ్యాంక్ వాడికి ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. మెచ్యూరిటీ డేట్, నో జర్నల్ ఎంట్రీ బికాస్ the bill is sent to bank. Holder is banker. Holder is banker. On the maturity date, amount received from the drawee by holder. పేయి ఎవరు అవుతారు? హోల్డర్ అవుతాడు. ఇక్కడ పేయి ఎవరు? ఈ కేసులో పేయి ఎవరు? బ్యాంకు. డ్రాయర్ కాదు. డ్రాయర్ ఆల్రెడీ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్. బిల్ ఈస్ కెప్ట్ ఇన్ టు ద బ్యాంక్, నాట్ కెప్ట్ ఇన్ టు ద డ్రాయర్. In first case, bill kept into the drawer, cash collected from the drawee. Drawer is the holder in first case. In second case, who is the holder? Banker is the holder. Banker is collected from the drawee. No entry passed, no honored entry passed in the drawer books. Honored entry undadu. ఎవరు హోల్డర్? ఎవరు? బ్యాంక్ హోల్డర్ కాబట్టి బిల్లు బ్యాంకర్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ కలెక్ట్ చేసుకుంటాడు డ్రాయర్ దగ్గర. ఇక్కడ ఎంట్రీ అనేది రాదు. ఎవరి పుస్తకాలు ఎంట్రీ అది? డ్రాయర్ పుస్తకం. సేమ్ ఎంట్రీ ఇన్ డ్రాయీ బుక్స్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఈ అమౌంట్ ఎవరికి పే చేస్తాడు? ఈ క్యాష్ బ్యాంక్ సబ్మిట్ చేస్తుంది కాబట్టి బిల్ వీడికి క్యాష్ బ్యాంకు పే చేస్తాడు డ్రాయీ. డిజానర్డ్ ఎంట్రీ. డిజానర్డ్ మీన్స్ డ్రాయీ అమౌంట్ ఈజ్ నాట్ పెయిడ్ టు ద బ్యాంక్. That amount is paid by drawer to bank because already received from the bank. డ్రాయర్ ఆల్రెడీ తీసేసుకున్నాడు కాబట్టి మరి మెచ్యూరిటీ డేట్ని ఎవరు పే చేయాలి? డ్రాయీ బ్యాంకుకు పే చేయాలి. మరి బ్యాంకుకు పే చేయలేదు కాబట్టి
ఆ డ్రాయీ తరపున ఎవరు పే చేస్తారు? డ్రాయర్ బ్యాంకు పే చేస్తాడు. అంటే డ్రాయీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్, అంటే డ్రాయీ తరపున బ్యాంక్కి అమౌంట్ పే చేస్తాడు. డ్రాయీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. డిజానర్డ్ ఎంట్రీ సేమ్ ఎంట్రీ, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయర్ అకౌంట్. సేల్ ఎంట్రీ, పర్చేస్ ఎంట్రీ is common, bills receivable, bills payable common, and third entry in the books of drawer is discounted the bill, discount entry, bank account debtor, discount account debtor to bills receivable account, being the bill discounted with his bank. No entry passed in the drawer, not related to drawer, the transaction not related to the drawer, only related to the drawer. No entry passed in the drawee books if the bill is discounted with his bank. No honored entry in the books of drawer. Drawee books same entry, bills payable account debtor to cash. Dishonored entry passed in the drawer books. That amount is not paid by the drawee to the bank. The banker that amount collected from the drawer. Because already amount paid by the bank to the drawer. On the due date, that amount is paid by the drawee to bank, drawee but not paid, that is dishonored. That amount is paid by drawer to bank. Evar tarapuna? On behalf of drawee account debtor to bank account. It dishonored entry, same entry, no change in the drawee books in all cases, same entries in all cases. Purchase entry, bills payable entry, honored or dishonored.